శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ, సిఎంఏ, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు 2000 ఇయర్లో చేశాను స్టార్టింగ్లో. సరే, అది పక్కకు పెడతారండి. ఇప్పుడు మనం 1 మే నుంచి 2025 నుంచి 31 మే 2025 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం అండి. మేషరాశిలోనే రవి బుధులు ఉండడం వలన బుధాదిత్య యోగం ఉంటుంది. అంతేకాకుండా మేషరాశిలోను, కర్కాటక రాశిలోను, వృశ్చిక రాశిలోను, ధనస్సు, కుంభరాశిలో గనక రవి బుధులు ఉన్నా, రాహు కూడా ఉన్నా, వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటారని అర్థమవుతుందండి. ముఖ్యంగా మీరు డాక్టర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యా కూడా మీరు ఉద్యోగాలు మారడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. అంటే కష్టపడి పనిచేసే తత్వం మీలో ఉంది. అంతేకాకుండా రవి బుధులు కూడా ద్వితీయ భావంలో ఉన్నారండి. మీరు రాశిలోనే కాకుండా సెకండ్ హౌస్లో కూడా 15వ తారీఖు రవి ఉండడము, అలాగే ఆల్మోస్ట్ 23వ తారీఖు కూడా బుధుడు రావడం వల్ల రవి బుధులు ద్వితీయ భావంలో ఉండి గురు దృష్టి ఉంది అనుకోండి, గురుతో కలిసి ఉన్నారు. ఇలా ఉంటే బుధాదిత్య యోగంతో పాటు అసలు యాక్చువల్లీ ఇలా రవి బుధులు కలిసి ఉంటే ఆడిటర్స్ మీరు బ్రహ్మాండంగా ఉంటారండి. ఆడిటర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా సరే మీ జాతకాల్లో కూడా చూసుకోండి, రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉండి గురుడితో కలిసి ఉన్నారంటే వాళ్ళు ఆడిటర్స్గా బ్రహ్మాండంగా ఉంటారు. సిఏ, ఐసీడబ్ల్యూఏ అంటే సిఎంఏ అంటాం. సో అవన్నీ కూడా మీరు బాగా వాటిలో మీరు సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. నాన్నగారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన చక్కటి భోజన వసతులు కలుగుతాయి. ఆభరణ సౌఖ్యము, విద్యలో బాగా రాణించడము, అంతేకాకుండా గాయకులకి మంచి అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉండడము, వాళ్ళు విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉండడం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా మే నెలలో 3 గ్రహాలు మారబోతున్నాయండి. ఇంతకుముందు శనీశ్వరుడు మారాడు. ఆ 3 గ్రహాల్లో గురుడు మిథున రాశిలోకి, రాహు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి మారుతున్నారు. బ్రహ్మాండంగా ఉన్నారండి. కాంబినేషన్ బాగుంది. రవి 15వ తారీఖు నుంచి మేషరాశి నుంచి మీది వృషభ రాశిలోకి వస్తాడండి ఆయన. సరే, ఏదైనా 15వ తారీఖుని గురుడు మిథున రాశిలోకి మారడం వలన మీ రాశి వారికి ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. మీ తోబుట్టువులు కలవడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ పెంచుకోవడము, వార్తా సంస్థల్లో వార్తా నిపుణులుగా తయారవడము, ఆ వార్తల సేకరణలో నిపుణుత్వం ఉంటుందన్నమాట. టాలెంటెడ్ పర్సన్స్, అలాగే గొప్ప టాలెంటెడ్ పర్సన్తో పాటు యాక్చువల్గా మీకు ఎక్కువ ధనయోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. మీ తోబుట్టువులని, మీ తమ్ముళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ రాష్ట్రాధిపతి 4th భావంలో తప్పు. ఎందుకంటే కుజుడు నీచస్థితిలో ఉన్నాడండి. పరమ నీచస్థితిలోకి వచ్చాడు. ఆ నీచ నుంచి మారిపోతాడు కూడా. కానీ 4th హౌస్లో కుజుడు ఉండడం వలన మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా చదువులో మాత్రం వెనకబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువులో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బాగా స్పీడ్గా వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. అలాగే సంగీతంలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు అనేవి చక్కగా దగ్గరకు రావండి. ముఖ్యంగా రైతులకు కూడా పంటలో నష్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా కేతు ప్రభావం వలన 19వ తారీఖు నుంచి కేతు మారుతున్నాడు. 6వ భావంలోంచి 5వ భావంలోకి కేతు మారితే కేతు వలన పుత్రిగా సంతాన జననము కలగడానికి అవకాశం ఉంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. 5th హౌస్లో కేతు ఉన్నంత మాత్రాన అమ్మ బాబోయ్ మరి పిల్లలు లేటుగా పుడతారేమో, అసలు పిల్లలు ఉండరేమో అనుకోవాల్సిన అవసరమే లేదు. చక్కగా ఆడపిల్ల పుడుతుందండి లక్ష్మీదేవి. దాని తర్వాత కొన్నాళ్ళకి 2-3 సంవత్సరాల తర్వాత మగపిల్లవాడు ఖచ్చితంగా ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లోను, స్పెక్యులేషన్లోను మీకు బాగా రాణించడానికి, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. అద్భుతంగా మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో, కళారంగంలో కూడా, కళారంగం అంటే సినిమా రంగం అంటాం కదా, సినిమా రంగము, టెలివిజన్ రంగము, వీటిల్లో కూడా మీరు బాగా టాలెంటెడ్ పర్సన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 15వ తారీఖు వరకు కూడా ఆయన అంటే ఆల్మోస్ట్ 18వ తారీఖు వరకు కూడా కేతు 6వ భావంలో ఉంటాడు. 6వ భావంలో ఉండడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు.
అంటే ఆల్మోస్ట్ 19వ తారీఖు వరకు 19 మే వరకు కూడా 6వ భావంలో ఉన్న కేతు మంచి యోగాన్ని కలిగిస్తాడు ఉండాయి. కొంతమందికి రాజకీయంలో పదవులు కలిగించడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉండడము, అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అలాగే మీ మేనమామలకి చాలా అద్భుతంగా ఉండడము, అంతేకాకుండా రోగాల వల్ల కానీ అదే రుణాల వల్ల కానీ భయపడాల్సిన అవసరం లేకుండా కాపాడుతాడు భగవంతుడు. ముఖ్యంగా ఎనిమీస్ తక్కువగా ఉంటారు. ఏదేమైనా గురు ప్రభావం వలన 15వ తారీఖు నుంచి అంటే మే 15 అనమాట అండి, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పెళ్ళిళ్ళు అవ్వడము, అయితే మ్యాచెస్ కుదరడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు సెటిల్ అయిపోవడము, అలాగే మీ ఇంట్లో బాగుంది. దీన్నే కళత్ర స్థానం అని, దీన్నే అంటే సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, విజయస్థానం అని, సక్సెస్ స్థానం అని అంటాం. కాబట్టి 7th భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి మీరు చేసే వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదండి, మీరు మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా హార్స్ రైడింగ్, అశ్వ సంపద మీకు ఉండడానికి అవకాశం ఉందండి. మీరు హార్సెస్ ఎక్కుతారు, రైడింగ్ చేస్తారు, మీకు సంపదలు ఎక్కువ ఉంటాయి, అశ్వ సంపద ఎక్కువ ఉంది. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే మీ బిజినెస్లు ఉన్నాయి కదండి, అంటే ఫైనాన్స్ రంగము, అలాగే బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ సంస్థలు, ఆడిటర్సు, అలాగే అడ్వకేట్సు, వీళ్ళందరూ కూడా భాగ్యస్థానం బాగుండాలి, అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఫుడ్ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు కష్టపడి పనిచేస్తే తప్ప ఉద్యోగంలో నిలదొక్కోవడం కష్టం అండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పవలసిన అంశం అంటే చెప్పవలసిన ఏంటయ్యా అంటే, మీ 10th హౌస్ లార్డ్ కూడా వ్యయభావంలోకి వెళ్ళిపోవడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు రావడము, ఉద్యోగాల్లో మీరు పదవులు అంటే ఉన్నతమైన పదవుల రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయండి. ఉద్యోగాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్కి వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు కూడా కోల్ రిలేటెడ్ బిజినెస్ ఉద్యోగస్తులకి, అలాగే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా వాళ్ళ శ్రేణి కారకత్వంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్లో కూడా మీరు ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ప్రమోషన్స్ అవి స్లోగా వస్తాయి. ఏదేమైనా రాహు మిమ్మల్ని బాహువుల మీద తిప్పుతాడు, భుజాల మీద. అంటే ఏంటంటే, వాయుతత్వ రాశిలో రాహు ఉన్నాడంటే ఆయన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి బాగా ఎక్కువగా ప్రాచుర్యం పొందుతారు సరే, అలాగ ఎక్కువ ఉంటుందని మీకు. అలాగే లాభస్థానంలో రాహు కూడా మీ చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవడమే కాకుండా రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటే మీకు తెలుసు కదా, విమాన సంస్థల్లోనూ వాటిలో మీకు ఉద్యోగాలు రావడము, వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఏదైనా బుధ శుక్ర శని రాహులు 12వ భావంలో చాలా తప్పండి. బుధ శుక్రుల వలన ఎక్కువగా మీరు సినిమా రంగంలో కనపడడానికి, నటన రంగంలో ఉండడానికి, ఎక్కువగా చర్చలలో పాల్గొనడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని రాహువులు ఎందుకు చెప్తానంటే, 18వ తారీఖు వరకు కూడా శనితో కలిసి రాహు ఉంటాడు కాబట్టి మీకు శరీరంలో ఇబ్బంది కలగడము, శారీరక శ్రమ, ఒంట్లో బాగుండకపోవడం అనమాట, శారీరకంగా అభివృద్ధి చెందలేకపోవడము, ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. మీకు ఏదైనా 12వ భావంలో శని కష్టపడి పని చేయవలసి వస్తుంది. మీ పనులు మీరే చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా రవి బుధులు మీకు మీ రాశిలో ఉండడం వల్ల గొప్ప అదృష్టాన్ని కలిగిస్తున్నారండి నెల మొత్తం కూడా. పైగా గురు, రాహు, కేతువులు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం కలిగించారు. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు శనీశ్వరుడికి సంబంధించిన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా శనీశ్వరుడు వలన, రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవ్వగలవు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాసరప దోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు,
చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఆ సద్బ్రాహ్మణుడికి, వేద పండితులకి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణి ఇంటికి పిలిచి మనం నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటండి మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలోనండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతని పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం ఏదిస్తే ఆ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తున్నానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటా, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎక్కడెవరు చెప్పరండి, ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.